హాయ్ అండి. ఈరోజైతే కట్టి చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. చాలా సింపుల్. అంతే టేస్టీగా ఉంటదండి. ఈ పులుసు వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటుందండి. ముందుగా అయితే ఈ చేపలను శుభ్రంగా వాష్ చేసుకొని దీనికి ఉప్పు, కారం పట్టించేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ముందుగా గిన్నెని పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా మగ్గించేసుకొని చక్కగా దీంట్లోనే ఉప్పు, కారం టేస్ట్ సరిపడగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా అయితే గనక మనం మ్యాగ్నేట్ చేసుకొని చేపలను వేసేసుకొని గరిటెని కింద నుండి పైకి తిప్పుతూ చేపలు విడిపోకుండా ఒకసారి అయితే తిప్పేయండి. దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునయితే తీసేసుకొని దాన్ని రసం తీసేసి ఈ విధంగా యాడ్ చేసేసుకొని పైన కరివేపాకుని జల్లేసుకొని మూత పెట్టి ఒక్క 15 మినిట్స్ మనము ఉడికించుకోవాలి. ఈ లోపైతే దీంట్లో మసాలాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బావుంటదండి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోనే 1 ½ టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక లవంగ మొగ్గ, 2 యాలకులు, అలాగే దాల్చిన చెక్క కూడా వేసేసుకొని మిక్సీ మెత్తగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత మన కూర అయితే ఉడుకుతా ఉంటది కదండీ! ఆ కూరలో దీన్నైతే గనుక ఈ పేస్ట్‌ని యాడ్ చేసేసుకొని ఫైనల్‌గా ఒకసారి గరిటెతో తిప్పేసుకొని, గరిటెతో కాకుండా ఒక గిన్నెని తిప్పండి బావుంటది. తిప్పేసుకున్న తర్వాత దీంట్లో ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా రైస్‌లో తింటే ఉంటదండి. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి.